59 ఏళ్ల పాటు తమిళనాడును పాలించిన ద్రవిడ కోటలను బద్దలుకొట్టి కొత్త సీఎంగా పట్టాభిషిక్తుడయ్యాడు విజయ్. అయితే దళపతి విజయ్ తాను స్థాపించిన తమిళ వెట్రి కళగం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి ఇప్పుడు పరిపాలన పగ్గాలను చేపట్టాడు. కేవలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా తన మంత్రివర్గ కూర్పులో అత్యంత వ్యూహాత్మకమైన నిర్ణయాలతో ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన చిరకాల స్నేహితురాలు, అలాగే ప్రముఖ సినిమా నటి రాజకీయాల్లోకి ఆహ్వానించే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికోసం అంటే ఏకంగా 'త్రిష' మంత్రి పదవి కోసం చాలా పెద్ద ప్లాన్ చేశాడు. అయితే ఎన్నికల్లో విజయ్ 2 వేర్వేరు ప్రాంతాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించాడు కదా! చెన్నైలోని పెరంబూర్, అలాగే చారిత్రాత్మకమైన నగరం తిరుచాపల్లి ఈస్ట్, అంటే తిరుచి ఈస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 నియోజకవర్గాల్లో ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా తిరుచి ఈస్ట్ ప్రాంతంలో ఆయనకు 27,000 ఓట్ల మెజారిటీ రావడం ఆయన పట్ల ప్రజాదరణకు నిదర్శనం. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలి. ఈ నేపథ్యంలో విజయ్ పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. మరి తిరుచి ఈస్ట్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడే విజయ్ తన అసలైన రాజకీయ చతురతను ప్రదర్శించాడు. తాను వదులుకున్న ఈ సేఫ్ సీట్‌ను త్రిషకు కేటాయించాలని భావిస్తున్నాడు. భారత రాజ్యాంగంలోని నియమాల ప్రకారం చట్టసభలో సభ్యత్వం లేని వ్యక్తిని కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించొచ్చు. అయితే పదవి చేపట్టిన 6 నెలలలోపు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. విజయ్ ఇదే ఫార్ములాను త్రిష విషయంలో అమలు చేయబోతున్నాడని అర్థమవుతోంది. ముందుగా త్రిషను తన మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఆమెను బరిలోకి దింపి సునాయాసంగా అసెంబ్లీకి పంపించవచ్చని టీవీకే ఇక్కడ ప్లాన్స్ వేస్తున్నాడు. త్రిషకి ఉన్న గ్లామర్, మహిళల్లో ఫాలోయింగ్ అదనపు బలంగా మారుతుందని ఆయన అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే సిల్వర్ స్క్రీన్ పైన వీళ్ళిద్దరికీ ఏకంగా 9 సినిమాల ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు తమిళనాడులో త్రిష విజయ్ కాంబినేషన్ అంటేనే వావ్, నెక్స్ట్ లెవెల్ అనుకుంటారు. ఎందుకనంటే అంత గొప్ప గొప్ప సినిమాలు చేశారు. సో ఇదన్నమాట విజయ్ మాస్టర్ ప్లాన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.